సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఈ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికీ మీడియా వాళ్ళందరికీ గెస్ట్లందరికీ స్వాగతం సుస్వాగతం. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాల్లో ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది? గోపి సుందర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారంటేనే పాట ఆల్మోస్ట్ 80% హిట్. ఇంకా వీడియో చూసి దాన్ని హిట్ చేయాల్సిందే. మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయాలి అంటే స్పెషల్ పర్సన్ లాంచ్ చేస్తే ఇంకా స్పెషల్ గా ఉంటుంది. He is one of the most successful heroes in the Tollywood film industry. Let me welcome Manchu Vishnu garu on stage please. With a big round of applause. Manchu Vishnu garu. Sitama Lakshmi help adiginde ee kshanam kalaya nijama kudi kannaithe adurudu unde చిలుపిగా నవ్వితే చలియా ఎదనే నలిపేసావే దూదిలా. All the best to my brother Raj Tarun, and I lost the first song. Wish you all the best. Godspeed. సీతమా లక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షణం కలయా నిజమా కుడి కన్నైతే అదురుతూ ఉందే చిలుపిగా నవ్వితే చలియా ఎదనే నలిపేసావే దూదిలా ఆపై కుదిపేసావే నన్నిలా కళ్ళకు మత్తెక్కించే సూదిలా గుచ్చేసావే పిల్ల జీవంతుందే సీతా నువ్వే నా విధిరాదా సీతా మార్చేసావే గీతా. సెకండ్ సాంగ్ మరి లాంచ్ చేయడానికి ఎవరిని పిలుద్దాం? ఎవరు గెస్ట్లు అంటే మొన్న పటాస్, ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో సుప్రీం అని మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ అనిల్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం. Second song launch. అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం. కథలో మలుపి స్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. మంచి టైటిల్. సో డైరెక్టర్ శ్రీనివాస్ తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి. సో మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే రాజ్ తరుణ్ కూడా మంచి సక్సెస్ ఫామ్లో ఉన్నాడు, తనకు అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి టైప్ ప్రొడ్యూసర్కి కూడా మంచి పేరు, బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. డైరెక్టర్ శ్రీనివాస్ గారు, నా ఫోన్లో ఇప్పటికి చిచ్చర్ పెడుగు అని ఉంటుంది ఆయన పేరు. నేను ఊహించగలను సినిమా ఎలా ఉంటుంది అని. నాకు కొన్ని సీన్లు కూడా చెప్పారు. ఒక క్రికెట్ మ్యాచ్ సీన్ రాజ్ తరుణ్ గురించి, ఐ మీన్ వెరీ నాకు కరెక్ట్గా అనిపించింది. ఈ కాంబినేషన్ యాప్ట్ కాంబినేషన్ అనిపించింది రాజ్ తరుణ్ది శ్రీనివాస్ గారిది. చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా చలాకీగా క్యూట్గా స్వీట్గా ఉంటుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం. కథలో మలుపి స్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. సో సెకండ్ సాంగ్ కూడా వినేసాం, చూసేసాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ముచ్చటగా మూడో పాట కూడా చూసేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో ఈ సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదామా? ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా గోపిచంద్ మల్లేలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
తార జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం. థర్డ్ సాంగ్ లాంచ్. తార జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం. సీతాకోక జలగలగేమో కోక రైక కట్టించేస్తాం. చెయ్యాలి అనుకుంటే చాలు ఏదైనా చేస్తా ఇద్దట్లో చేస్తా. చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైన రాణి పట్టించుకోకపోతే పోనీ. లైఫ్ అంటే కూసింత తీపి కూసింత బీపీ కూసింత హ్యాపీ. కాబట్టే నచ్చింది చేస్తా నచ్చంది తోస్తాం. ఫ్రెండ్షిప్ నే తాగి బలిగేస్తాం. రాజ్ తరుణ్ ఈజ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాడు, చాలా చాలా బాగున్నాడు. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. హోప్ దిస్ బికమ్స్ హ్యాట్రిక్ తర్వాత రాజ్ తరుణ్కి మళ్ళీ ఇది మళ్ళీ హ్యాట్రిక్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ హిమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి టైటిల్, సీతమాందాలు రామయ్య చిత్రాలు. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఈ ఫిలిం ద్వారా డైరెక్టర్ అవుతున్నాడు. శ్రీను మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టరు. నాకు బాగా అంటే ఈ సినిమా గురించి నాకు తెలుసు, ఈ స్క్రిప్ట్ తెలుసు, ట్రైలర్స్ చూశాను, సాంగ్స్ చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. శ్రీను డెఫినెట్గా మంచి డైరెక్టర్గా సక్సెస్ అవుతావని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ ఫిలిం నాకు బాగా క్లోజ్ థింగ్. ఎందుకంటే కుమారి 29 ఎలాగా దట్స్ మై మూవీ అంటాను, ఇది కూడా నా సొంత మూవీలా అంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ రాజ్ తరుణ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ హీరో, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సాంగ్స్ గోపి సుందర్ గారు రియలీ అమేజింగ్ సాంగ్స్ అండి. ఐ మీన్ ఇప్పటివరకు 3 సాంగ్స్ చూసాను, 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. తార జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం. సీతాకోక జలగలగేమో కోక రైక కట్టించేస్తాం. చెయ్యాలి అనుకుంటే చాలు ఏదైనా చేస్తా ఇద్దట్లో చేస్తా. చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైన రాణి పట్టించుకోకపోతే పోనీ. లైఫ్ అంటే కూసింత తీపి కూసింత బీపీ కూసింత హ్యాపీ. కాబట్టే నచ్చింది చేస్తా నచ్చంది తోస్తాం. ఫ్రెండ్షిప్ నే తాగి బలిగేస్తాం. ఫోర్త్ సాంగ్ అండ్ ఈ ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా చేయవలసిందిగా ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా మే ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ భీమినేని శ్రీనివాస్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా కథకు సుఖాంతమైనా నువ్వేనా. నాకు చిరు సంతోషమైనా నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా. సో గోపి సుందర్ మ్యూజిక్ మనం ఇంతకుముందు విన్నాం. చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరు, నేషనల్ అవార్డు విన్నర్. సో ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి పెద్ద ప్లస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. రాజ్ తరుణ్కి ప్రతి సినిమా హిట్ అవ్వడం మాత్రం కాకుండా వాడు అన్నిట్లో చాలా చాలా బాగా చేశాడు. నాకు చాలా ఇష్టం వాడు యాక్టింగ్ అంటే. అండ్ ఈరోజు రాజ్ తరుణ్ యాక్టింగ్ చేస్తున్నాడంటే వాడి కోసం సినిమా చూడడానికి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆ రీజన్ కోసం చూస్తాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసు, చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ, చాలా ఎనర్జెటిక్ పర్సనాలిటీ. సో ఆ సేమ్ ఫ్లేవర్, ఆ సేమ్ ఎనర్జీ సినిమాలో కూడా ఉంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ చిత్రంకి మంచి కథ తయారు చేసుకున్నారు డైరెక్టర్ గారు. అలాగే మంచి సిచ్యువేషన్ చెప్పారు, అలాగే మంచి పాటలు రాయడం జరిగింది. వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా కథకు సుఖాంతమైనా నువ్వేనా నాకు చిరు సంతోషమైనా నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా. 4 songs అయిపోయాయి అండ్ గోపి సుందర్ గారు ఇంకో అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు అని ఆ మాటకి ఎలాంటి డౌట్ లేదు, బికాజ్ ఆల్ ది 4 songs ఆర్ సూపర్ గుడ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేసేస్తాం, 5th song. ఎస్. అందరికీ నమస్కారం అండి. 5th సాంగ్ లాంచ్. ఒక్కో నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీ కోసం నా ప్రాణమే సిదాచనా. సీను గురించి చెప్పాలి. గవిరెడ్డి శ్రీనివాస్. సో నాకు ఒక 1.5 yearగా పరిచయం అండి తను. అండ్ నా సినిమా గరంకి స్టోరీ డైలాగ్స్ తనే అందించాడు. ఒక విధంగా నా సొంత బ్రదర్లు అంటాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ సీను, ఆల్ ది వెరీ లవ్ యూ సీను. నాకు సీను ద్వారా నాకు ఇంకో మంచి వ్యక్తి ఎవరంటే రాజ్ తరుణ్. సో మేము ముగ్గురం బాగా క్లోజ్ అయ్యాం ఈ ట్రావెల్లో లాస్ట్ 2 yearsగా. సో అప్పటికి ఇంకా తరుణ్ ఒక సినిమానే చేశాడు, ఉయ్యాల జంపాల. సో ఇప్పుడు తరుణ్ హ్యాట్రిక్ హిట్లతో చాలా ఫాస్ట్గా, చాలా రేస్ మీద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్ అండి. ఒక్కో నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీ కోసం నా ప్రాణమే సిదాచనా. సినిమాలో పాటలన్నీ వినేసాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూడాలండి నాకు. థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది ఈ సినిమా, సినిమా ఎలా ఉండబోతుంది అండ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కాబోతుంది అంటే థియేట్రికల్ ట్రైలర్ చూస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం థియేట్రికల్ ట్రైలర్ చూడాలి. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి మనందరికి ఎంతగానో ఇష్టమైన డైరెక్టర్, అంటే రీసెంట్గా భలే భలే మగాడి ఓ తర్వాత రికార్డ్స్ మళ్ళీ తిరిగి రాశారు ఆ డైరెక్టర్, మనందరి ఫేవరెట్ మారుతి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటాను. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ట్రైలర్ లాంచ్. ఇప్పుడు క్రికెట్ చూశాక సచిన్ అవ్వాలనుకున్నా, సినిమా చూశాక హీరో అవ్వాలనుకున్నా, కానీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు సీతామహాలక్ష్మికి మొగుడు అవ్వాలనుకున్నా. ఇంట్రడక్షన్ సీన్ లేదు కానీ పద. నీకు దండం పెడతాను రా, ఈ రోజు నా అమ్మాయికి ఐ లవ్ చెప్పి నీ లవ్ 1 సైడో లేదా 2 సైడో లేదా సూసైడో ఏదో డిసైడవరా. భూగర్భ జలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా. బోరుబా వేసి బయటికి చూడ. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడు వెళ్ళలే, ఇప్పుడు వెళ్ళవే. ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు. సిగ్గులేదు. ఇగో సినిమాలో హీరోలు కూడా అలాగే బస్ స్టాప్ లో ఖాళీగా ఉంటారే, సెకండ్ హాఫ్ లో బిజీ అయిపోతారు. పందెమే కడతా, నీతో తలబడతా, సీతామహాలక్ష్మి మెడలో తాలి కడతా. ఆ రామాయణంలో రాముడు సీత లేకుండా బ్రతికాడేమో కానీ ఈ రామచంద్రపురంలో రాముగాడు సీతామహాలక్ష్మి లేకుండా బ్రతకడు. రాముడి పేరు పెట్టుకుని కృష్ణుడు ఏహానెత్తే లాగా ఉంటుంది. సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సముద్ర చెప్తే ఉంటారు బేవర్సి అదవా.
నుంచి కొట్టకుండా పోతున్నావేంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా ఉట్రా? ట్రైలర్ చాలా బాగుంది, సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సినిమా నా సొంత సినిమా లాంటిది, ఎందుకంటే సీను కానీ దీన్ని వర్క్ చేసిన డైరెక్టర్ సీను, అలాగే రాజ్ తరుణ్, మెయిన్ నా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్, అందరూ అంటే నా ప్రొడ్యూసర్స్ శైలేంద్ర బాబు గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తారా జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటా. సీతాకోక జనగలగేమో కోక రైక కట్టించేస్తా. చెయ్యాలి అనుకుంటే చాలు, ఏదైనా చేస్తా, ఇద్దట్లో చేస్తా. చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైన రాణి పట్టించుకోపోతే పోనీ. లైఫ్ అంటే చూసింత తీపి, చూసింత బీపీ, చూసింత హ్యాపీ. కాబట్టే నచ్చింది చేస్తా, నచ్చంది తోస్తా. ఫ్రెండ్షిప్ నే తాగి బతికేస్తా. This film is going to be a big hit, and this film is made by heart. So definitely it will reach to the hearts of all the Andhra audience and entire the world people. Thank you so much for giving me this great opportunity to talk here, and I'm really honored to work for Sita Mantaru and his entire crew. Thank you so much. See you for my next audio launch soon. ఒక్కో నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీ కోసం నా ప్రాణమే సిదాచనా. గవిరెడ్డిలో కరెంట్ ఉందా? ఉందా? ఉంటే ఆర్తన కరెంట్ తీగ. నా బంగారం రాజ్ తరుణ్ స్విచ్ వేస్తేనే కరెంట్ తీగలో నుంచి కరెంట్ వెళ్తుంది, బల్బ్ వెలుగుతుంది. సో నా బంగారం స్విచ్ అయితే పవర్ స్టేషన్ శైలేంద్ర ప్రొడక్షన్స్, శైలేంద్ర బాబు గారు, శ్రీధర్ రెడ్డి గారు, హరీష్ గారు, వీళ్ళందరూ ఇంత ఎనర్జెటిక్గా ఒక అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మంచి కామెడీ పంచ్ డైలాగులతో ఈరోజు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఒక మంచి మెలో డ్రామాని మంచి క్యారెక్టరైజేషన్స్ని చేస్తూ ఓ మంచి మ్యూజిక్తో ఓ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేయడం జరిగింది. నీకు దండం పెడతాను రా, ఈ రోజు నా అమ్మాయికి ఐ లవ్ చెప్పి నీ లవ్ వన్ సైడో లేదా టూ సైడో లేదా సూసైడో ఏదో డిసైడవరా. భూగర్భ జలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా. బోరుబా వేసి బయటికి చూడాలి. నేను యాక్చువల్లీ ఫ్రమ్ బెంగళూరులో మోర్ దాన్ 20 కన్నడ పిక్చర్ తీసాము. నాకు మంచి ఒక తెలుగు పిక్చర్ చేయాలి అనుకొని చాలా రోజు నుంచి ప్లాన్ చేశాను. మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి, హరీష్ గారు వచ్చి సార్ ఇలా ఉంది ఒక సబ్జెక్ట్ చాలా బాగుంది, రాజ్ తరుణ్ ఈ సబ్జెక్టు చాలా బాగుంది అన్నారు, ఈ రెడీ టు యాక్ట్ అన్నారు. తర్వాత మా డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డిగా కలిశాను. వాళ్ళతో కథ విన్న తర్వాత చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారు అలాగే ఈరోజు ఈ పిక్చర్ వచ్చింది, నాకు చాలా హ్యాపీ. ఏం మారలేదురా? అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు. సిగ్గులేదు? ఇగో సినిమాలు హీరోలు కూడా అలాగే ఫస్ట్ హాఫ్ లో ఖాళీగా ఉంటారే, సెకండ్ హాఫ్ లో బిజీ అయిపోతారు. పందెమే కడతా, నీతో తలబడతా, సీతామహాలక్ష్మి మెడలో తాలి కడతా. Before Sita happened to me,
I only knew to dream cinema, but now I am living it through Sita. Thank you, Srinivas Gavareddy garu, for trusting Sita in me. Yeah, it's tears of happiness. Thank you, Raj Tarun, for being such a wonderful co-star. He's an amazing human being to be with and interact. Then, next, my producers, Sri Shailendra Productions. Thanks for envisaging the movie in the best way possible. I would like to thank each and every person who is associated with this movie. Thanks for making this movie in the best way possible. Pradeep sir, Mitra sir, where is Ganesh Master, Banu sir, Sri Didi, each and everyone. I would like to thank all the 6 songs are equally beautiful. We both hail from Kerala. I'm a big fan of him. I'm sure that you all will accept his music. Please welcome us all to your heart. సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షణం కలయా నిజమా కుడి కన్నైతే అదురుతూ ఉందే చిలిపిగా నవ్వితే చలియా ఎదనే నలిపేసావే దూదిలా ఆపై కుదిపేసావే నన్నిలా కళ్ళకు మత్తెక్కించే సూదిలా గుచ్చేసావే పిల్ల జీవంతుందే సీతా నువ్వే నా విధిరాదా సీతా మార్చేసావే గీతా. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. ఈరోజు హీరో మా గోపీచంద్ర గారు అండి. ఈయన రియల్గానే కూడా హీరో అండి. చాలా మంచి మ్యూజిక్ యాక్టర్. ఈయన గురించి నేను చెప్పేది ఏమీ లేదండి. ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్. మలయాళంలో ప్రతి నెల 3 సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి ఆయనవి. చాలామంది హీరోలు ఉంటారు కానీ పోస్టర్ మీద ఒకే పేరు ఉంటుంది, గోపీచందర్ గోపీచందర్ గోపీచందర్. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరు మా సినిమా మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నందుకు మేము చాలా థ్యాంక్స్ సార్. ఎప్పటికీ మీరు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. Srinivas, we communicate like this. After this film, Srinivas. All the best. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నెక్స్ట్ శైలేంద్ర ప్రొడక్షన్స్. శైలేంద్ర బాబు గారు అండి. కన్నడలో ఎన్నో మంచి సినిమాలు నిర్మించి, పెద్ద సినిమాలు నిర్మించి, తెలుగులో ఎన్నో సినిమాలకి ఫైనాన్స్ అందించి ఆయనకంటూ ఒక మంచి పేరుని, మంచి టేస్ట్ని ఏర్పరచుకున్న ప్రొడ్యూసర్ అండి. అలాంటి ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం కథ వినగానే ఒక చిన్న కుర్రోడని ట్రీట్ చేయకుండా కథ విన్ననే కథ చాలా బాగుంది, తిను తీస్తాడు అనే నమ్మకంతో నన్ను నమ్మి సినిమా ఇచ్చారండి. చాలా థ్యాంక్ యూ సార్ శైలేంద్ర బాబు గారు. థ్యాంక్ యూ డార్లింగ్. ఈ సినిమాకి దారుణంగా 3 సినిమాలకి కొంచెం బాగా సుఖపడ్డాడు. ఈ సినిమాకి దారుణంగా టార్చర్ చేశానండి. ఎంత అంటే కాలు బెనికి కాలు ఆసిపోయినా సరే ఇంజెక్షన్లు చేసుకుంటూ యాక్ట్ చేశాడండి. సో అంత టార్చర్ పెట్టాను. అయినా సరే ఎక్కడ తను షెడ్యూల్ అది ఎక్కడ బ్యాలెన్స్ పోద్దేమో అని భయంతో ఎక్కడ తను ఇంజెక్షన్ చేసుకుని మరీ యాక్ట్ చేశాడు క్లైమాక్స్లో. సో చాలా థ్యాంక్స్ డార్లింగ్. అలాగే నాకు జీవితంలో ఒక మెట్టెక్కే అవకాశం నువ్వే ఇచ్చావు. అది ఎవరు ఒప్పుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నీ యాట్రిక్ నుంచి ఇది మళ్ళీ యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.